దీనికి ఇప్పుడు నేను ఖర్చు పెడితే ఇలా వస్తుంది. రెండు రెండు పక్కల కూడా కట్ వర్క్. మన వీటిలో స్టిచ్చింగ్ కన్నా ముందు దీనికి ఈ ఈ రౌండ్ ఉంది కదా, ఇదంతా మనకి క్యాన్వాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ క్యాన్వాస్ ఎలా కట్ చేస్తాను చూపిస్తున్నాను చూడండి. ఈ క్యాన్వాస్ ఇలా తీసుకొని ఫోల్డ్ చేసుకొని చూడండి. మనం ఆల్రెడీ ఇక్కడ ఒక పావించు మనం వదిలేసుకోవాలనుకున్నాం కదా, ఇదంతా డాట్ పడతాం అనుకున్నాం కదా ఎక్కువ ఉందని, పావించి తీసి ఇక్కడ నుంచి ఇలా మార్క్ పెట్టుకోండి. ఈ వర్క్ ఎంత ఉందో అంతా పెట్టుకుంటే సరిపోతుంది. ఈ వర్క్ దాటికంట అంటే క్యాన్వాస్ కూడా బయటగా అనుకుంటూ ఉంటుంది, ఆ వర్క్ దాటికంటే పెట్టుకోండి. ఇలా పెట్టుకొని మార్క్ పెట్టుకోండి. ఇలాగా మార్క్ పెట్టుకొని క్యాన్వాస్ ఇలా తీసుకోండి. ఇది చూడండి, ఇదంతా వస్తుంది మన క్యాన్వాస్. ఓకేనా? ఖచ్చితంగా క్యాన్వాస్ అంటించుకోవాలి. ఈ రౌండ్లు కరెక్ట్గా తిరగాలంటే కనుక ఖచ్చితంగా క్యాన్వాస్ అంటించుకోవాలి. బ్యాక్ తీస్తాం కదా, అలాగే ఫ్రంట్ కూడా తీద్దాం. అలాగే హ్యాండ్స్ కూడా ఒక సేమ్ వర్క్ ఎంత ఉందో వర్క్ అంత లెక్క తీసుకుంటే సరిపోతుంది. ఇది కూడా హ్యాండ్స్ కూడా తీసేస్తున్నాం చూడండి. డబల్ ఇది 2 హ్యాండ్స్ కి. హ్యాండ్స్ నెక్ తగ్గుంటే ఫ్రంట్ నెక్ 2 ఫ్రంట్లకి కూడా కావాలి. ఇంకో పక్కన కూడా కట్స్ వచ్చేలాగే పెడతాను. 2 పక్కల ఇప్పుడు ఫ్రంట్ రైట్ సైడ్ ఏదైతే వచ్చిందో లెఫ్ట్ సైడ్ కూడా అలాగే వచ్చేలాగా తీసుకుందాం. చూడండి, ఇది కూడా ఇంతే. ఇది కూడా ఇది ఎంత లెక్క ఉందో అంత లెక్కే తీసుకోండి, సరిపోతుంది. బయటికి కనపడకుండా ఉంటుంది. ఓకే, బ్యాక్ తీసుకున్నాం, 2 ఫ్రంట్లకి తీసుకున్నాను, అలాగే హ్యాండ్స్ కూడా తీసుకున్నాను. ఇది అంటించిన తర్వాత మీకు చూపిస్తాను, వీడియో స్టార్ట్ చేస్తాను, స్టిచ్చింగ్ వీడియో. ఓకే, అంటే ఇది లాస్ట్ వీడియోలో క్యాన్వాస్ కట్ చేయడం చూపించలేదు వేరే నెక్కలకి. ఈసారి క్యాన్వాస్ కూడా కట్ చేయమన్నారని కట్ చేసి చూపిస్తున్నాను అనమాట, ఇలా కట్ చేసుకోవాలని. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఇంకా స్టిచ్చింగ్కి అనుకున్నాం కదా, చూడండి మొత్తం క్యాన్వాస్ అంటించుకున్నాను. అలాగే ఫ్రంట్ బ్యాక్కి అలాగే ఫ్రంట్లకు కూడా 2 ఫ్రంట్లకు కూడా చూడండి రౌండ్ నీట్గా రౌండ్ తీసుకొని మనకి ఏదైతే షేప్ వస్తుందో ఆ షేప్లో క్యాన్వాస్ కూడా అంటించేసుకున్నాను. అలాగే హ్యాండ్స్కి కూడా ఒక 2 ఇంచెస్ తీసుకొని 2 పక్కలు కూడా అంటించుకున్నాను. లాస్ట్ వీడియోలో మనం హ్యాండ్స్ కట్ వర్క్ అది కూడా సెవర్న లాస్ట్లో బీన్స్ ఉంటే ఎలా వేయాలన్నా చూసాం కదా, పాదం లేకుండా. ఈ వీడియోలో మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాం. ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకే వీడియోలో పెట్టేస్తాను, కొంచెం ఓపికగా చూడండి, మీకు క్లియర్గా అర్థం అవుద్ది. ఓకే, మనం ఆల్రెడీ మీరు బ్లౌజ్ కటింగ్ చూసే ఉంటారు, బ్లౌజ్ కటింగ్ చూస్తే మీకు క్లియర్గా అర్థం అవుతుంది. నేను క్యాన్వాస్ కూడా అంటించుకున్నాను బ్యాక్కి. ఓకేనా, చూడండి బ్యాక్ అంటించాను. ఇప్పుడు దీనికి చుట్టూరు స్టిచ్చింగ్ వేద్దాం. అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. లైక్ లేట్ చేయకండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఆల్రెడీ క్యాన్వాస్ అంటించుకున్నాం కదా, ఈ హ్యాండ్స్కి ఎలాగైతే 7 కుట్టేసామో అదేవిధంగా దీనికి కూడా ఊడిపోకుండా ఒక స్టిచ్చింగ్ వేసుకోండి.
కరెక్ట్గా సెంటర్కి ఒక కాట్ పెట్టుకోండి. అలాగే మనకి ఎక్కడైతే రెడీ రావాలో అక్కడ జస్ట్ ఇక్కడ కాట్ ఉంది, ఈ కాట్ కాడికి కాట్ పెట్టుకుంటున్నాం. ఇక్కడికి రెడీ కావాలి మనకి, ఇక్కడ స్టిచ్చింగ్ పడాలి. ఓకేనా, అక్కడ స్టిచ్చింగ్ పడాలంటే ఇది ఎంత క్లోజ్ చేయాలన్నది ఒకసారి చూసుకోండి. ఇది రెండు సెంటర్ చేసుకోండి ఇలాగా. ఓకేనా, కరెక్ట్గా సెంటర్ చేసుకొని ఇలా ఉండగా ఈ కాట్ తీసుకొచ్చి మీకు మార్క్ పెట్టి చూపిస్తాను. మనం ఇప్పుడు స్టిచ్చింగ్ ఇక్కడ ఇలాగొచ్చి ఇలా స్టార్ట్ చేసి ఇలా వెళ్ళాలి. రెండు పక్కల కూడా యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఈ రెండు సమానంగా పెట్టుకున్నాను. చూసుకోండి, రెండు సమానంగా పెట్టింది. మనం రెడీ ఎక్కడికి కావాలనుకున్నాం చూడండి, ఇక్కడ వరకు కదా మార్క్ పెట్టాను. మార్క్ దగ్గర కాట్ కూడా కరెక్ట్గా పెట్టుకొని మనకి ఎంత ఎక్స్ట్రా అవుతుంది, ఈ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి దీన్ని ఒక సన్నంగా డాట్ లాగా పెట్టేయండి ఇక్కడ వరకు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకు స్టిచ్చింగ్ ఇక్కడికి రెడీ కావాలి కాబట్టి ఈ రెడీ ఎంత ఎక్స్ట్రా అవుతుంది. ఇది బ్రాడ్ కొంచెం ఎక్స్ట్రా ఉందన్నమాట. ఈ హాఫ్ ఇంచ్ బ్రాడ్ని మనం ఇది ఎంత ఉందో అంత బ్రాడ్ పెట్టేసాం అనుకో, ఇలా చిన్నగా వాడతారు నెక్, అది షోల్డర్ జారిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. దాని గురించి అని నేను ఈ ఎక్స్ట్రా ఉన్నది క్లోజ్ చేసేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని కూడా నెక్ ఈ డాట్ పెట్టేటప్పుడు కూడా నెక్ సమానంగా చూసుకొని డాట్ పట్టుకోండి. సమానంగా చూసుకోలేదంటే మళ్ళీ సెంటర్ తేడా వస్తుంది, అది మటు గుర్తుపెట్టుకోండి. సన్నంగా క్రాస్గా ఇక్కడ పావించి ఉంది కాబట్టి ఇక్కడ ఇలా సన్నంగా క్రాస్గా తీసేది అంతే. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా పట్టుకోవాలి డాట్, చూసారు కదా. ఇది ఏదో పక్క పెట్టేసి ఇలా నీట్గా కీరుకోండి. కీరుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఇందాకైతే పాదం లేకుండా వేసాను కదా, దీనికి బీన్స్ గట్టి ఏం లేవు కదా, ఓన్లీ ఈ షుగర్ బీట్సే ఉన్నాయి, చిన్న చిన్న సిప్స్ ఉన్నాయి, ఇవే ఉన్నాయి కాబట్టి మనకి సింగిల్ పాదం వేసుకుంటే సరిపోతుంది. జాగ్రత్తగా సింగిల్ పాదం వేసుకొని వెనక పక్క పెద్దగా ఆన్స్కంట జాగ్రత్తగా కరువు తిప్పుకున్నప్పుడు నీట్గా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇది సింగిల్ పాదం కాదు, 3-in-1 పాదం. మనకి లెఫ్ట్ కావాలితే లెఫ్ట్కి, రైట్ కావాలితే రైట్గా ఉంటుంది. నేను ఇప్పుడు ప్రజెంట్ రైట్కి పెట్టుకున్నాను, నాకు ఇదే ఈ సైడ్ అలవాటు. ఇప్పుడు దీన్ని నీట్గా సమానంగా వచ్చేలాగా ఎక్కడెక్కడ గుండు సూదులు పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి, లేదంటే ఒక సైడ్కి అయిపోతుంది ఎక్కువ. దగ్గర సెంటర్ చూసుకొని కరెక్ట్గా ఇదిగో ఈ కుట్టు ఇక్కడ పడుతుంది కాబట్టి మనకు కొంచెం పైన హాఫ్ ఇంచ్ కావాలి కాబట్టి హాఫ్ ఇంచ్ కరెక్ట్గా పెట్టుకొని ఇక్కడ పిన్ పెట్టుకో. ఓకే, అలా పిన్ పెట్టుకున్న తర్వాత అలాగే సేమ్ ఈ పక్కన కూడా అంతే. ఇదిగో నేను ఈ కుట్టు ఇక్కడ పడుతుంది కాబట్టి ఇక్కడ కూడా సేమ్ కళ్ళకంట పిన్ పెట్టుకున్నాను. అలాగే ఈ లైన్ ఇక్కడ మనం సెంటర్ అనుకున్నాం కదా, సెంటర్ కరెక్ట్గా చూసుకొని సెంటర్ చూసుకొని లాక్కొని పిన్ పెట్టుకోండి. ఈ పక్కన కూడా గుంచులు పెట్టేసుకో. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇలా సెంటర్ కూడా చేసుకొని లైనింగ్ కరెక్ట్గా సరిపోతుందో చూసుకొని ఇలాగా ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా మనకి లైన్లు కలుతున్నాయా లేదా అన్నది చూడండి. ఇక్కడ కలుతుంది కదా, ఇలా కలుతుందా లేదా అన్నది చూసుకోండి. ఇంతలా చెక్ చేసుకుంటే వన్ సైడ్ అవ్వకుండా మీకు కరెక్ట్గా సరిపోతుంది. ఓకే, ఇంకా లేట్ చేయకుండా నెక్ ఎలా తిప్పాలని చూపించాను. కరెక్ట్గా మనకి ఇక్కడ క్వార్టర్ దగ్గర నుంచి మీకు కనపడుతుందో లేదో కొంచెం దగ్గరికి చూపిస్తాను చూ. ఓకే, కరెక్ట్గా
ఖర్చు ఎలా ఉందో సేమ్ మన వర్క్ ఎలా ఉందో సేమ్ అలాగే పక్కన జాగ్రత్తగా ఒక 2 కుట్లు వేసుకోవడం, జాగ్రత్తగా తిప్పుకోవడం, కరెక్ట్గా పాయింట్ ఎక్కడ ఉందో పాయింట్ కాడికి వచ్చేటప్పుడు లైట్గా పాదం లిఫ్ట్ చేయాలి. కింద మనకి లిఫ్టింగ్ ఉంటుంది కదా, లిఫ్టింగ్ లిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళాలి, లేదంటే పూసలు పసపస సిరిగిపోతూ ఉంటాయి. అలా జాగ్రత్తగా ఆ కాంత లెక్క కూడా కొంచెం పాదం ఎత్తుకొని ఉండాలి. పాదం ఎత్తుకుంటే మీకు సిప్స్ సిరిగిపోకుండా ఉంటాయి. సేమ్ అంతే. ఓకే, ఇందాకలాగే సేమ్ పాదం ఎత్తుకొని నేను లైట్గా లిఫ్ట్ చేసి ఉంచాను, ఇక్కడికి వచ్చేటప్పటికి దించాను. వచ్చిన వాళ్ళకి కాదు, రాని వాళ్ళ కోసం ఇంత క్లారిటీగా చేస్తున్నాను. ఏమైనా కొంచెం అయినా మీకు నచ్చినట్టు ఉంటే కనుక లైక్ చేయండి. ఈ వీడియో మరి కొంచెం మందికి యూజ్ ఉంటుంది. ఇప్పుడు అంతా ఇదే కదా ట్రెండింగ్, అందరికీ యూజ్ ఉంటుంది. వచ్చిన వాళ్ళు ఎలాగే కుట్టేసుకుంటారులే, మన వీడియోస్ చూడడానికి కూడా ఇష్టపడరు. రాని వాళ్ళ గురించే ఇది ఇంత కష్టపడుతుంది. అది చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి. ఖచ్చితంగా ఇటు ఈ కాంతలకి ఇలా తిరుగుతున్నప్పుడు ఈ పాదం చూడండి, మీకు వెనకాల ఉంది కదా, ఈ వెనకాలదే మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఇది ఖచ్చితంగా యువతల పక్కన అడి గమ్మున పూసలు సిదిగిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, వెయిట్ మీద గాజు పూసలన్నీ సిదిగిపోతాయి. అందుకని నేను లైట్గా లిఫ్ట్ చేసి కుడుతున్నాను. ఓకేనా, మీకు కనపడింది అనుకోండి, మళ్ళీ అర్థం అవ్వలేదని ఒకసారి చెప్తున్నాను. ఆ కరువు ఎక్కడైతే కట్ వర్క్ ఉందో సగం వరకు ఆ పాదం కింద దిగే వరకు కూడా నేను కిందే కుడుతున్నాను, అదే పైకి లేపే కుడుతున్నాను. ఓకేనా, అప్పుడు పాదం లిఫ్ట్ చేస్తున్నాను, కింద వదిలేస్తున్నాను. కరెక్ట్గా మనం అక్కడ ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఎలాగా అదే విధంగా ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కుట్టాలి. చూసారు కదా, మొత్తం క్లోజ్ చేస్తాం, మొత్తం అయిపోయింది. చూసారు కదా, అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఏం చేయాలంటే నీట్గా మొత్తం అంతా కట్ చేసి తిప్పేసుకోవాలి. కరెక్ట్గా పావించి ఉంచండి, ఖర్చు పావించి ఉంచి మొత్తం అంతా కట్ చేసుకో. ప్రతి చోట కూడా కుట్లు దెక్కకుండా కోటలు పెట్టు, ఎక్కడ కూడా కుట్లు దెక్కన. ఇప్పుడు జస్ట్ ఒక 2 వేలు పెట్టి ఇలా తిప్పేసుకోండి. చూసారు కదా, మనకి కరువు వచ్చి కరెక్ట్గా ఈ పాయింట్ ఇలా వచ్చింది, పాయింట్ ఇలా వచ్చింది. ఇదే విధంగా ఫ్రంట్ కూడా తిప్పి చూపిస్తాను. ఇది అయిన తర్వాత చూడండి, ఇక్కడ కరెక్ట్గా మన కరువు వచ్చి ఇలా కరువు వచ్చింది కదా, మళ్ళీ ఇలా కరువు వచ్చేలాగా జాయింట్ కూడా అలా మ్యాచ్ అయ్యేలాగా పెడతాను. ఇది అంతా లైనింగ్ అటాచ్ చేసి ఇంక లైనింగ్ అటాచ్ చేసినది చూపిస్తాను చూడండి. ఇది ఇప్పుడు మనం ఏమాత్రం తగ్గొట్టకుండా జస్ట్ నేను ఒకే లైన్లో ఉన్నదేమో తగ్గొడతాను, అంటే ఇంకా దీనికి ఇంకా ఏమీ టచ్లో లేవన్నది, దీనికి టచ్ ఏం లేదు, తగ్గొట్టేసాను. ఇవి మట్టికి ఇది ఒకటి టచ్ లేదు, ఇవి కూడా తగ్గొట్టేస్తాను. ఇది సింగిల్ ఇక్కడతో ఎండ్ మాట, ఇది తగ్గొట్టేసినా ఏం ప్రాబ్లం లేదు.
ఓకేనా, మనం చెప్పాను కదా ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలని, అందుకే నేను తెగొడుతున్నాను. ఇది మట్టికి ఖచ్చితంగా సిదకొట్టాలి, ఎందుకంటే ఈ లైన్ ఇలా కంటిన్యూ అయింది కదా, ఈ లైన్ ఒకటి మనం సిదకొట్టకంటే కట్ చేసామంటే కనుక మొత్తం ఊడిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీరు తగ్గొట్టుకున్న ఒక గమ్ము చుక్క వేసారంటే కనుక ఇక్కడితో ఊడకంట ఉంటుంది, అలా కూడా చేయొచ్చు. కానీ నాకు ఇప్పుడు ప్రజెంట్ నేను దీంట్లో సిదకొట్టడానికి ట్రై చేస్తున్నాను. సిదకొట్టేసాను. ఈ దారం తెగదు, ఓన్లీ పూస ఒకటే బయటకు వస్తుంది, అంటే వాళ్ళు వేసిన ముడి పోదన్నమాట. ఆ ముడి పోయినప్పుడు ఏమవుతుందంటే జస్ట్ ఇలాగ ఒక దారి పోగొట్టుకుని మొత్తం ముడి వచ్చేస్తుంది. అలా కాకుండా మనం ఏం చేస్తాం, సిదకొట్టాం, ఇక్కడికి రెడీ రావాలన్నమాట. ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా తిప్పాలన్నది చూద్దాం. మీరు ఒకటి గమనిస్తే ఇదంతా లూజ్గా ఉందా, ఎందుకంటే మగ్గం వర్క్ వాళ్ళు మొత్తం మగ్గం వర్క్ చేయటప్పటికి ఇదంతా బిగలాగేస్తుంది. ఇదంతా లూజ్గా ఉందా, ఈ లూజు పోవాలంటే ముందు ఒకసారి ఈ లూజ్ ఉండడం వల్ల ఏమవుతుందంటే నెక్ ఇలా పాకపోద్ది. అలా కాకుండా కరెక్ట్గా మనం కూర్చోవాలంటే ఈ లూజ్ని అంతా కవర్ చేయాలంటే ఇంచుమించు 1/2 ఇంచ్ లూజ్ ఉంది. ఈ 1/2 ఇంచ్ లూజ్ని ఏం చేయాలంటే ఒక స్టిచ్చింగ్ వేసుకుంటే మీకు ఆటోమేటిక్గా లూజ్ కవర్ అయిపోద్ది. ఇందాక హ్యాండ్స్కి వేసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. చూడండి ఇప్పుడు లూజ్ మొత్తం కవర్ అయిపోయింది, అందులో కుదించిపోద్ది అన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల మనకు లూజ్ ఉండదు, నెక్ కరెక్ట్గా సెట్ అవుతుంది. కరెక్ట్గా మనకి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ రావాలి, అదే ఇక్కడ పెట్టుకుంటున్నాను చూడండి. ఓకేనా, ఈ కాట్ అనుకున్నాం కదా, మీకు ఐడియా ఉందో లేదో ఇందాక. ఓకే, ఇది కాట్ మార్క్ పెడుతున్నాను చూడండి. అదే మార్కు మనకి ఎక్కడికి రావాలి, స్టిచ్చింగ్ ఇక్కడికి రావాలి, అక్కడికి పెట్టుకుంటున్నాం. ఇక్కడ పెట్టుకొని పిన్ పెట్టుకోండి. చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది, వీడియో కొంచెం ఓపికగా చూడండి, అర్థమైపోతుంది మీకు. ఎప్పుడైనా ఇటువంటి బ్లౌజ్ వచ్చినప్పుడు చాలా ఫ్రీగా కుట్టుకోగలరు. చూడండి, మనం కరువు అవి ఎలా వచ్చినాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా తిప్పేసాం. ఇప్పుడు దీన్ని కుట్టి తెక్కకుండా కోటలు పెట్టుకోండి. మర్చిపోయిన ఈ కుట్టోటి వేసుకోవాలి, నేను మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను చూడండి. అలా తిప్పేసుకున్న తర్వాత దీనికి కూడా ఇందాక మీకు బ్యాక్కి వేసి చూపించలేదు కదా, ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూడండి. అంటే హ్యాండ్స్ చూసిన వాళ్ళకైతే ఐడియా వస్తుంది ఎలా వేసారు నెక్. కానీ ఇది ఇక్కడ నుంచి జస్ట్ కనపడుతుంది కదా, అంతే. ఇలా వేసుకొని జస్ట్ ఒకసారి ప్రెస్ చేయండి సరిపోతుంది. ఇంక మీకు ఎప్పటికీ పోదు, ఇది నీట్గా కూర్చుంటుంది. ఓకేనా, ఇప్పుడు దీనికి చుట్టూరు లైనింగ్లు అటాచ్ చేసి
ఇది కూడా నేను ఫ్రంట్ కూడా గమ్ముతో అటాచ్ చేసేస్తున్నాను చూడండి. ఓకే, మీకు అర్థమైంది కదా. సేమ్ ఇలాగే అటాచ్ చేసుకుంటే సరిపోతుంది గమ్ముతోటి. ఇంకో ఫ్రంట్ చూపిస్తాను చూడండి. ఇంకా సమానంగా తగ్గుట్టేసుకోవచ్చు, ఇంక మీకు దీంతో ఇబ్బంది ఏం లేదు. చూసారు కదా, ఫ్రంట్ తయారు చేస్తాం రైట్ సైడ్ది. చాలామంది ఇప్పుడు లెఫ్ట్ది తయారు చేద్దాం. చాలామంది ఏం చేస్తారంటే ఇదే షేప్లో ఇలా రౌండ్ తీసి వేసేస్తారు. అలా వేయకూడదు, ఎందుకంటే రౌండ్ తీసి కట్ వర్క్ లేకుండా ఓన్లీ అంటే లెఫ్ట్ సైడ్ ఎలాగా పళ్ళు వచ్చేస్తుంది కదా, ఆంది కదా అని జస్ట్ రౌండ్ లాగా వేసేస్తారు. మనం అలా వేయకూడదు, ఎందుకంటే ఈ కట్ వర్క్ ఉంటుంది కదా, ఇది ఇలా లాగుతుంది. ఇది ఇది ఎంతవరకు అయితే వెళ్ళిందో ఇది కూడా అంతవరకు వెళ్ళాలి, ఎందుకంటే ఇదేమో ఇలా ఇరుగుతుంది. ఎందుకంటే ఈ కట్లో ఇలా వేసుకున్నప్పుడు ఇలా ఇరుగుతూ ఉంటుంది. ఇది అలా ఇరగపోయేటప్పటికి ఇది గట్టిగా పట్టేసుకుంటుంది అన్నమాట భుజాన్ని. అలా కాకుండా రెండు పక్కల కూడా సమానంగా ఉండాలంటే కనుక లెఫ్ట్ రైట్ కూడా సమానంగానే షోల్డర్ దగ్గరికి రావాలనుకుంటే కనుక ఇది ఏ కరువుస్ అయితే పెట్టామో ఇది కూడా అలాగే కరువుస్ పెట్టుకుంటే రెండు పక్కల సమానంగా ఉంటుంది. లేదంటే ఇది ఒకటి పైకి ఎక్కేసి ఇదేమో కిందకి దిగిపోయినట్టు ఉంటుంది, లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. అది కరెక్ట్ కాదు. రెండు పక్కల కూడా కట్ వర్క్ ఎలా పెట్టుకోవాలన్నది చూపిస్తాను చూడండి. ఇప్పుడు సమానంగా ఇక్కడ ఫ్రంట్లు సరిపెట్టుకోండి. ఇక్కడ సరిపెట్టుకున్న తర్వాత ఇలా పెట్టుకొని కరెక్ట్గా మొత్తం అంతా ఫ్రంట్ నీట్గా సరిపోవాలి. ఓకేనా, ఇలా నీట్గా సరిపోయిన తర్వాత సమానంగా కూర్చోబెట్టుకొని అవసరమైతే మీకు వాటి ఇటు చదివిపోతుందంటే కనుక సమానంగా చూసుకొని ఒక పిన్ పెట్టుకోండి. ఇక్కడ కూడా కరెక్ట్గా సరిపోవాలి. ఓకేనా, ఇంత సరిపోయిన తర్వాత పెన్ తోటి మార్క్ పెట్టేసుకో. ఇలా కరెక్ట్గా చూసుకోండి, పాయింట్ కరెక్ట్గా పెట్టుకోండి. కరెక్ట్గా ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలా డ్రాయింగ్ వేసుకొని కరెక్ట్గా చూసుకొని ఇదే పెన్ మార్క్లో నీట్గా కర్వ్స్ తిప్పేసుకోవడమే. ఓకేనా, అర్థమైందా? ఇలా చెప్తే లెఫ్ట్ రైట్ కూడా కట్ వర్క్ వచ్చినట్టే. పావించి పచ్చుంచుకొని దగ్గుట్టేసుకుని సార్. అరే అఖిలేష్ తొలిపేయరా, తొలిపేది దగ్గరికి. కాటలు పెట్టుకోండి, అలా పుట్టి తెక్కండి, కాటలు పెట్టు. ఇది కూడా మనం కట్ వర్క్ కూడా రెడీ చేస్తాం. స్ట్రాంగ్గా ఉండాలంటే ఇక్కడ కుట్టేసుకుంటేనే బెటర్, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కాబట్టి ఎలాగా ఉంది కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. కెనారీ స్టిచ్చింగ్ వేసుకోండి. నేను అలాగే గొమ్మెట్టి ఇది కూడా అంటించేసాను.
చూడండి ఆ రౌండ్లో కరెక్ట్గా రౌండ్లు సెట్ అయిపోయింది. ఓకేనా, రెండు పక్కల కూడా కట్ వర్క్లా ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది అంతే. ఇటు వర్క్ ఉండదు, ఇటు వర్క్ ఉంటుంది, ఇటు వర్క్ ఉండదు అంతే. కర్వ్స్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఉండాలి ఖచ్చితంగా. లెఫ్ట్ రైట్ కూడా కట్ వర్క్ అయినా వాళ్ళు అదే ట్రయాంగిల్ ఇస్తారు కదా, ఆ అదే వి షేప్లో ఇస్తారు కదా కటింగ్, ఆ కటింగ్ అయినా సేమ్ ఈ పక్కన కూడా ఇలాగ వచ్చేయాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ కెనారీ కుట్టేసి షోల్డర్ జాయింట్ వేసి చూపిస్తాను చూడండి. కుట్టు కూడా వేసాను, షోల్డర్ జాయింట్ చేస్తాను చూడండి. చూడండి కరెక్ట్గా ఇది ఇక్కడ ఎండ్ అయింది, ఇది ఇక్కడ ఎండ్ అయింది. అంటే ఇలా జాయింట్ చేసినప్పుడు ఈ కర్వ్ వచ్చి ఈ కర్వ్లో ఇలా స్టార్ట్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. అంతేగాని ఇలా సగంలోంచి ఇలా ఇలా స్టార్ట్ అవుతే సిరాగ్గా ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా వాళ్ళ మగ్గం వర్క్ అయితే ఆఫ్ చేసేస్తారో, మనం దాన్ని ఫ్రంట్లో మనం లెవెల్ చేసాం, ఇక్కడ వర్క్ చేసేటాడు, మనం ఇదంతా తీసి కరెక్ట్గా వచ్చి ఇలా పెట్టాం. ఇప్పుడు అది జాయింట్ వేసి చూపిస్తే మీకు అర్థమవుతుంది చూడండి. ఇది ఇక్కడ వచ్చింది కదా, దీనికి ఇప్పుడు నేను ఖర్చు పెడితే ఇలా వస్తుంది. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి అలా మనకి జాయింట్ వేసినట్టు కూడా తెలియదు, ఇదే విధంగా వస్తుంది. ఇప్పుడు జాయింట్ వేయడం కూడా చాలా కీలకం, పర్ఫెక్ట్గా వేయాలన్నమాట. జాయింట్ ఎక్కడ కూడా సిప్స్ సిదిగిపోకుండా జాగ్రత్తగా మ్యాచింగ్ చేసుకుంటూ వేయాలి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ సైడ్ నుంచి వేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఉంటే రెండు సిప్స్ ఉంటాయి కదా, స్టార్టింగ్లో పెట్టినప్పుడు గెంటేస్తుంది, అలా కాకుండా ఈ శంఖ వైపు నుంచి జాయింట్ వేసుకోండి. ముందు ట్రయల్ బుక్ ఒకటి వేసుకోండి, జస్ట్ పాదం ఎత్తండి, ఇక్కడ వస్తే ఒకటి ఎత్తి కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో చూసుకోండి ఒకసారి. ఓకేనా, కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఈ ఎల్లో లైన్ కలవలేదండి, మనం ఏం చేయలేం. ఇది వెలాట్ చేసాడు, ఇదేమో సన్నం చేసాడు. ఓకేనా, ఈ కర్వ్స్ అయితే కలిసిపోయినాయి కదా, ఇది మన చేతిలో ఏం లేదు, దీన్ని అక్కడ అడ్జస్ట్మెంట్ చేసి చేసాం. ఒరిజినల్ ఈ కూడా కలిపితే ఇంకా అందంగా వస్తుంది. అక్కడికి కొంచెం కలిసింది కానీ ఇంకా అంతకుమించి ఏం చేయలేం. ఇక్కడ ఎల్లో కలిసింది, ఇక్కడ ఎల్లో కలలేదు, ఎందుకని ఇది వెలాడిపు ఉంది, ఇది ఒక పాయింట్ తక్కువ ఉందన్నమాట వెలాడిపు, దానివల్ల కలవలేదు. ఓకేనా, కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి రెండో కుట్లు స్ట్రాంగ్గా వేసేద్దాం. ఇక్కడ సిప్స్ సిదిగిపోకూడదంటే మీరు లైట్గా పాదాన్ని ఎత్తు పెట్టుకోవాలి. ఓకే, మనం ఎక్కడ కూడా ఒక సిప్స్ కూడా పోకుండా జాగ్రత్తగా వాళ్ళ జాయింట్ కూడా కనపడకుండా చేస్తాం అన్నమాట నీట్గా. ఓకేనా, అర్థమైంది కదా, ఇలా వేసుకోవాలి. ఇది బ్యాక్కి ఖర్చు పెట్టేసుకొని జస్ట్ పాదం ఎత్తుకొని, ఇక్కడ సిప్స్ లేవు, ఆ సిప్స్ లేని చోట జస్ట్ టాక కొట్టుకుంటారు. బ్యాక్కి ఖర్చు పెట్టి చిన్న టాకా కొట్టాను. మీరు కుదిరితే మిషన్ మీద కుట్టుకోండి, లేదంటే చేతితోటైనా కనీసం ఈ పక్కకి ఖర్చు పెట్టుకొని బ్యాక్ పెట్టుకొని ఓ టాకా కుట్టుకోండి. సేమ్ ఇదే విధంగా ఈ పక్కన కూడా జాయింట్ చేయాలి. ఓకే, సేమ్ ఇదే విధంగా రెండో కుట్టు కూడా వేసుకో.
ఇది కూడా ఇలా బ్యాక్ వచ్చి పెట్టుకొని నటాకు కొట్టుకోండి. చూసారు కదా బ్యాక్ మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో, అది కూడా కట్ వర్క్ని ఎలా స్టిచ్ చేసుకోవాలని చూసారు కదా. అలాగే చూడండి ఫ్రంట్ రెండు పక్కల కూడా కట్ వర్క్. ఓకేనా, ఇదే విధంగా వేసుకోవాలి. ఇలా ట్రై చేయండి. అలాగే హ్యాండ్స్ చూసారు కదా, హ్యాండ్స్ మనం లాస్ట్ వీడియోలో చూసుంటారు. హ్యాండ్స్ కూడా ఎంత నీట్గా, అది కూడా చివరన ఈ బీట్స్ ఉన్న దానికి ఎలా వేసుకోవాలి. మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోలో స్టిచ్చింగ్ షేప్ పట్టీలు ఎలా అతకాలి ఇవన్నీ మనం చూపించిందే కదా, అది నేను చూపించట్లేదు. ఓన్లీ మనం ఈ వీడియో దేనికోసం అని చేసామంటే కట్ వర్క్ అని చేసాం కదా. ఈ కట్ వర్క్ ఎలా చేయాలన్నది దానికోసమని ఈ వీడియో ఇక్కడతోటి ఆఫ్ చేస్తున్నాను. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది.